వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని అనేక ఆరోపణలు, ఆ తర్వాత దానికి సంబంధించిన కేసులు ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆ కేసుల్లో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇరుక్కోవడం జరిగింది. చాలా మంది మీద ఛార్జ్షీట్ ఫైల్ అయింది. ఒకళ్ళిద్దరికి క్లీన్ చిట్ దొరికినా సరే ఇంకా అనేక మంది ఇబ్బందులు పడతానే ఉన్నారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కూడా అందులో ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడకి పదవి వచ్చినప్పటికీ అంతకు ముందున్న విలువ అయితే ఆమెకి లేదు. కోర్టు కూడా ఆమె మీద వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంటే 2019-24 మధ్య కాలంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఒకే కేసులో 3 ఐపీఎస్లు సస్పెండ్ చేయడం జరిగింది. చరిత్రలో ఒకే కేసులో 3 ఐపీఎస్లు సస్పెండ్ చేయడం అనేది ఇదే మొదటిసారి కావచ్చు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అయితే వైఎస్ఆర్ హయాంలో ఐఏఎస్లు ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు ఐపీఎస్లు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ముందు ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది పేర్లు బయటకు వస్తారో, ఎంతమంది ఇబ్బంది